ఆమె పాడే పాటలు కొన్ని అటు పాటలు ఉన్నాయి, ఇటు పాటలు ఉన్నాయి, ఆమె మిక్స్డ్ ఉన్నాయి. అలాంటివి మనం ఉదయం లేస్తే గోవింద నామ స్వరాలతో మనం ఆధ్యాత్మికంగా వినించాల్సింది. మనం అక్కడ ఆ కళ్ళుతో దేవుడిని చూడాలి తప్ప మనం ఇలాగ ఒక్కసారి మన వయసులో ఉన్న వాళ్ళని మన ఇబ్బంది పెట్టడం తప్ప అలాంటి వాళ్ళని అక్కడ పెట్టవచ్చా అని అడుగుతున్నాను నేను. ఆమె మీద మాకు భక్తి లేదని లేకపోతే పెట్టకూడదని నేను అంటున్నా, వయసులో ఉన్న వాళ్ళని పెట్టకూడదని నేను అంటున్నా. ఎందుకంటే ఆమె సాంగులు పాడినవి కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ దేవుడు నామస్వరం అనేది అక్కడ మొత్తం టోటల్ ట్రాక్ తప్పుతుంది. అది ఆధ్యాత్మిక కేంద్రం. ఉదయం లేస్తే గోవింద నామస్వరాలే ఉండాలి తప్ప ఇంకోటి ఉండకూడదు. అలాంటిది అక్కడ రెండోది అక్కడ తప్పు జరిగింది. అలాగే కాలినడకన మంగళీగాని పెట్టడం తప్పు అది. అలాగే కాలినడకని వస్తున్న వాళ్ళందరికీ మొత్తం టోటల్గా వన్యప్రాణాలు ఇబ్బంది పెడుతున్నాయి. వన్యప్రాణాలు ఇబ్బంది పెడుతుంటే అడవి మొత్తం శేషాచారం అడవి అంతా గంధపు చెక్కల స్మగ్లింగ్ కోసం కొట్టేస్తే రోడ్డు మీద అడవి మొత్తం నిర్వీర్యం అయిపోతే అక్కడి నుంచి వన్యప్రాణులు అన్నింటికి కాలినడక మీద బయటకు వచ్చేస్తే నీళ్ళు లేక తిండి లేక మన జనాలకు వచ్చి జనాలు తింటూ ఉంటే దానికి ఇంకొక కుంభకోణం పెట్టారు. 300 కర్రతో తీసుకొని పుల్లు కొట్టండి, కర్ర తీసుకొని పుల్లు కొట్టండి, మళ్ళీ బయట నుంచి కింద తెచ్చి కర్ర ఇవ్వండి. ఎవరైనా పైనుంచి మళ్ళీ కింద తెస్తారండి? ఒక్కసారి నడక ఎక్కుతారు, మళ్ళీ కింద నుంచి బస్సుకు వస్తారు, ఆ కర్రలు రానివారు. ఆ 300 కుంభకోణం, కొన్ని 100 కొట్ట అంటే భక్తుల మనోభావాలని భక్తుల వీక్నెస్తో ఆడుకున్నారు. ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ధర్మారెడ్డి గారు, విజయ్ కుమార్ రెడ్డి గారు ఐఎంపీ కమిషనర్, జగన్మోహన్ రెడ్డి గారు ఉండిలో పడ్డే డబ్బులు ఇది వాస్తవం. దాని మీద ఎంక్వైరీ చేయండి చంద్రబాబు నాయుడు గారు, దాని మీద కేసు పెట్టండి చంద్రబాబు నాయుడు గారు, దాని మీద మీరు యాక్షన్ తీసుకోండి. మీరు ఏం యాక్షన్ తీసుకోకూడదు, దేవుడే ఉన్నాడు కాదు, మీరు కూడా యాక్షన్ తీసుకోవాలా. ఇంకో విషయం, సనాతన ధర్మం అంటే మనం హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్ మొత్తం టోటల్గా ఎవరి దేవుడైనా గొప్పే. మీరు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అవ్వచ్చు, ఆయన తిట్టండి. యేసు ప్రభుని ఎందుకు తిడుతున్నారు? చాలామంది యేసు ప్రభుని ట్రోల్ చేస్తున్నారు, అది తప్పు. వాళ్ళ దేవుడు వాళ్ళ పవిత్రత చాలా గొప్పది. అలాగే ముస్లిమ్స్ వాళ్ళకి చాలా గొప్పది. మనం తిరుపతి వెంకటేశ్వర వెనక ఎంత గొప్ప, వాళ్ళందరూ అంత గొప్ప. అలాంటప్పుడు ట్రోల్ చేసే వాళ్ళని ఎందుకు మీరు అరెస్ట్ చేయట్లేదు? ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు? ఎందుకు మీరు వార్నింగ్ ఇవ్వట్లేదు? ఎందుకు మీరు ఖండించట్లేదు? మీకు అందరూ కలిపి అన్ని మతాలు అన్ని కులాలు అందరూ కలిపి మీకు ఓటేసి 164 సీట్లు వచ్చాయి. ఈ 164 సీట్లు తీసుకున్నాక ఈరోజు మీకు క్రిస్టియన్ అవసరం లేదా, ముస్లిమ్స్ అవసరం లేదా? జగన్మోహన్ రెడ్డి గారు వదిలేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు హిందూ ఎండోమెంట్ ల్యాండ్లు లాక్కున్నారు, క్రిస్టియన్ ల్యాండ్లు బాప్టిస్ట్ చర్చ్ ల్యాండ్లు లాక్కున్నారు, ఎండోమెంట్ ల్యాండ్లు లాక్కున్నారు, బొక్కబోటి ల్యాండ్లు కూడా వదలలేదు. మీ మీద నమ్మకం ఉంది, మీ మీద మాకు ఆలోచన ఉంది. మీరు ఎట్టి బస్సు ఇలాంటి తప్పు చేయాలని మీ గారికి వచ్చిందో రాలేదో మాకు తెలియదు. మీరు ఇమ్మీడియట్గా దాన్ని మీరు ఖండించండి. జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్, ఆయన తప్పు చేశాడు, దేవుడు తప్పు చేయలేదు కనుక దయచేసి వ్యక్తులు తప్పు చేశారు, ఆయన మీరు తిట్టాడు తప్ప దేవుని మీరు ట్రోల్ చేయకూడదు. మీరు ట్రోల్ చేసే వాళ్ళ మీద ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోండి, సీరియస్గా తీసుకోండి. వాళ్ళ ధర్మాన్ని సనాసన వాళ్ళ ధర్మాన్ని మనం దెబ్బ కొడుతారు, పవిత్రత మనం దెబ్బ కొడుతున్నారు. ఎవరి మతాలు వాళ్ళ నమ్మకాలు వాళ్ళవి. దయచేసి అది కూడా మీరు ఒక్కసారి ఆలోచించుకోమని మీరు ఒక్కసారి విన్నపిస్తూ. ఇంకోటి సార్, ఫైనల్గా ఏంటంటే రీసెంట్గా మనకు తెలుసు జానీ మాస్టర్ ఇష్యూ మధ్యంతర బెయిల్ వచ్చిందన్నారు. ఇన్ కేసు ఆయనకు బెయిల్ కూడా ఎప్పుడు వస్తుందో ఏంటి అనేది ఒక క్లారిటీ కూడా లేకుండా పోయింది. దీని మీద మీరు ఏం చెప్పదలుచుకుంటారు? అది మనం ఎలా చెప్తాను, అంటే అట్లీస్ట్ ఏంటంటే ఒక 20 to 30 days వరకు రాగలుగుతుందని అన్నారు. కోర్టులో ఉన్నప్పుడు మనం కామెంట్ చేయకూడదు. మధ్యంతర బెయిల్ ఇచ్చింది రాష్ట్రపతి అవార్డు కోసం. నిజాలు త్వరలోనే బయటపడతాయి. న్యాయమే గెలుస్తుంది, సత్యమే గెలుస్తుంది. కన్ఫర్మ్ నాకు ఆ నమ్మకం ఉంది. త్వరలోనే మొత్తం కడిగిన ముచ్చలో బయటకు వస్తాడు. హర్షసాయి గారిది కూడా ఒక ఇష్యూ నేను చెప్పను కూడా అసలు దానికోసం డిస్కస్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మొత్తంగా ఏంటంటే అటు కొండా సురేఖ గారి వ్యాఖ్యల మీద అండ్ తిరుపతి ఇష్యూస్ మీద నటి కుమార్ గారు మనతో అయితే మాట్లాడడం జరిగింది. మరో టాపిక్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.